భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి 3220 ఉద్యోగాల భర్తీకి, అది కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరూ కూడా తెలిసిందే. మరి ఈ యూనివర్సిటీలలో భర్తీ చేస్తున్నటువంటి 3220 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. మరి ఈ యూనివర్సిటీ నోటిఫికేషన్కు సంబంధించి మరి అభ్యర్థులంతా కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత మరి సమయం అనేది మరింత పొడిగించాలి అని చాలామంది అభ్యర్థులు అభ్యర్థించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి పొడిగింపు అనేది ఇవ్వలేదు. మరి ఆ రోజుతోనే మరి దరఖాస్తు ప్రక్రియను ముగింపు చేయడం జరిగింది. మరి పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభిస్తాం అని ప్రభుత్వం తెలియజేసినప్పటికీ మరి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి కోర్టులో కేసులు అనేవి ఫైల్ అయినటువంటి కారణంగా ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది మరి ఇదివరకు పేర్కొన్నటువంటి తేదీల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు అంటూ మరి ఏపీపీఎస్సీ ఈరోజు మరి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఏపీపీఎస్సీ వెబ్సైట్లో చూడవచ్చు. దీనికోసం మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ అయినటువంటి psc.ap.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ని క్లిక్ చేసినా మీకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు అనౌన్స్మెంట్స్ అంటూ కనిపిస్తుంది. ఈ అనౌన్స్మెంట్స్లో వెబ్ నోట్ ఆన్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ వేరియస్ యూనివర్సిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకు వెబ్ నోట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మరి దీంట్లో మనం చూస్తూ ఉన్నాం మరి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి కమిషన్స్ వెబ్ నోట్లో మరి నవంబర్ 17, 2023 తేదీన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రిటన్ టెస్ట్ అనే దాన్ని మరి డిసెంబర్ 18, 2023 నుంచి డిసెంబర్ 23, 2023 అలాగే జనవరి 5, 2024 తేదీన మరి పరీక్షలు నిర్వహిస్తాం అంటూ ఏపీపీఎస్సీ తన యొక్క వెబ్సైట్లో టెంటేటివ్ షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. కానీ మరి ప్రస్తుతం కోర్టులో చాలా కేసెస్ అనేవి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు సంబంధించి ఫైల్ అయినటువంటి కారణంగా మరి ఆ కోర్టు కేసులు ఇంకా తేలినటువంటి కారణంగా మరి ఏవైతే ఇదివరకు ఇచ్చినటువంటి షెడ్యూల్ డిసెంబర్ 18 నుంచి పరీక్షలు నిర్వహిస్తాం అని పేర్కొందో ఆ పరీక్షలను పోస్ట్పోన్ చేయడం జరిగింది అంటూ ఇక్కడ పేర్కొన్నారు. మరి తర్వాత ఎప్పుడు ఈ పరీక్షలు నిర్వహిస్తారు అనే సమాచారాన్ని అయితే ఇవ్వలేదు. కానీ మరి కోర్టు కేసులు అనేవి వాటికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది వచ్చిన తర్వాత ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అంటూ ఇందులో పేర్కొన్న విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. గతంలో కూడా మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యి దాదాపుగా 4 లేదా 5 సంవత్సరాల వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా కూడా కొనసాగిన తర్వాత మరి ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేవి ఇచ్చి అభ్యర్థులను సెలెక్షన్ కూడా చేసిన తర్వాత మరి ఆ నోటిఫికేషన్ అనేది రద్దు అవ్వడం జరిగింది. అంటే దాదాపు 1100 పోస్టులు మరి ఆ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని గత ప్రభుత్వం భావించినప్పటికీ మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ మీద కూడా కోర్టులో చాలా రకాలైనటువంటి కేసులన్నీ ఫైల్ అవ్వడంతో మరి ఎవరైతే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారో మరి అటువంటి వారికి అసలు ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతాయా, అసలు ఈ నోటిఫికేషన్ నియామక ప్రక్రియ అనేది సజావుగా సాగుతుందా అనే అనుమానాలు చాలామందికి రావడం జరిగింది. మరి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్కు సంబంధించి క్లారిటీ రావాలి అంటే కోర్టు కేసులు అనేవి మొదటగా మరి క్లియర్ కావాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించినటువంటి రాత పరీక్షను ఏపీపీఎస్సీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. మరి ఇది ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.